Pushpa, Pushpa, Pushpa. Welcome to Japan. Thank you. Welcome to Japan. I'm happy. So happy. ఎవరు వచ్చింది? పుష్ప వచ్చిందా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియోలో అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారిని కలిసాను కాబట్టి. సో అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే జపాన్లో ఫ్యాన్ మీట్ ఎలా అవుతుంది అండ్ అల్లు అర్జున్ గారికి ఎంత క్రేజ్ ఉంది జపాన్లో అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు వచ్చింది? పుష్ప వచ్చిందా? మేమైతే మార్నింగ్ లేచి షిజోకా నుంచి టోక్యోకి వచ్చాము, బికాజ్ ఫ్యాన్ మీట్ టోక్యోలోనే ఉందనేసి. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉండే, బికాజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ సార్ని కలుస్తాము అనేసి. బికాజ్ లైక్ ఇండియాలో అయితే ఇది ఇంపాసిబుల్ కదా. సో జపాన్లో ఇలా ఫ్యాన్ మీట్ ఉంది అని తెలియగానే మేము ఇమ్మీడియట్గా వచ్చేసామన్నమాట. అండ్ ఆల్సో నేను ఫ్యాన్ మీట్ అంటే మన ఇండియన్స్ ఉంటారు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ జాపనీసే, ఓన్లీ మేము ఒక్కలమే ఇండియన్స్ ఉన్నాము. సో మాకైతే షాక్ అనిపించింది, అమ్మ జపాన్లో కూడా అల్లు అర్జున్కి ఇంత క్రేజ్ ఉన్నారా అనేసి. సో నిజంగా వీళ్ళందరూ అల్లు అర్జున్ గారికి కలవడం కోసమే స్పెషల్లీ వచ్చారు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి వెయిట్ చేస్తున్నాం అనమాట. లైక్ అల్లు అర్జున్ సార్ రావడానికి ఇంకొంచెం టైం ఉండే. యాక్చువల్గా అల్లు అర్జున్ గారు ఎందుకు వచ్చారో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ పార్టీకి పుష్ప 2 ప్రమోషన్స్కి వచ్చారనమాట. సో ఆ మూవీ అనేది జాపనీస్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో జనవరి 16న రిలీజ్ అయింది జపాన్లో. సో ఫస్ట్ ప్రీమియర్ 15th రోజు చేశారనమాట. ఆ రోజు రష్మిక మందన గారు కూడా వచ్చారు, బట్ నేను అన్ఫార్చునేట్లీ కలవలేకపోయాను. చాలా మిస్ అయింది అనిపించింది ఛాన్స్, బట్ ఇట్స్ ఓకే. సో అల్లు అర్జున్ సార్ని అయితే కలిసినందుకైతే ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాతో పాటు, ఎప్పుడు వస్తారా అనేసి. ఆ డోర్ నుంచి ఎవరు వచ్చినా కూడా అల్లు అర్జున్ సారే అనుకొని చివర చేస్తున్నారనమాట. బట్ మళ్ళీ రానందుకు అయ్యో అనుకుంటున్నారు. అండ్ ఆల్సో వాళ్ళందరూ బోర్డ్స్ ప్రిపేర్ చేసుకొని, అంటే వీళ్ళందరూ డై హార్ట్ ఫ్యాన్స్ అనమాట అల్లు అర్జున్ సార్కి. సో అందరు వాళ్ళే హ్యాండ్ పెయింటెడ్ చేశారు, అంత క్రాఫ్ట్ చేసి మరీ తీసుకొచ్చారు వాళ్ళందరూ. నిజంగా అసలు ఇండియాలో చూశాను క్రేజ్, కానీ జాపనీస్ వాళ్ళకు కూడా ఇంత క్రేజ్ ఉందంటే నాకు నిజంగా షాక్ అనిపించింది. పుష్ప, పుష్ప, పుష్ప. DJ. Arya. Pushpa. DJ. Arya. Welcome to Japan. Thank you. Welcome to Japan. తను ఎంటర్ అవ్వగానే ఐ వాజ్ కంప్లీట్లీ షాక్ అనమాట, చూస్తూ ఉండిపోయాను. అండ్ ఆల్సో బెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకు ఆ రోజంతా, సో వెల్కమ్ టు జపాన్ అని నేను అనగానే నాకు రెస్పాండ్ అయ్యారు. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇందాక మీరు చూసారు కదా, అల్లు అర్జున్ సార్ ఎంటర్ అవ్వగానే తను ఏడవడం స్టార్ట్ చేసింది, చాలా ఎమోషనల్ అయిపోయింది. మేబీ తను చాలా పెద్ద అభిమాని అనుకుంటా. సో వచ్చిన కాడి నుంచి తను అలాగే ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది అనమాట. సో నెక్స్ట్ అయితే అల్లు అర్జున్ సార్ నెక్స్ట్ పక్కన ఇట్లా చిన్న రూమ్ ఉంది, కాన్ఫరెన్స్ రూమ్ లాగా. అందరూ లైనప్ చేశారు, 1 by 1 అందరినీ
పర్సనల్గా మీట్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. సో నేనైతే ఇది అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలే. అక్కడికి వెళ్ళేంత వరకు తెలీదు ఇంత క్లోజ్గా మాకు ఇంటరాక్షన్ అవుతుంది అల్లు అర్జున్ సార్తో అనేసి. సో ఫైనల్లీ అయితే అందరు లైనప్ చేశారు. మేము కొంచెం లాస్ట్లో వెళ్దాం, కొంచెం ఒక 1-2 minutes అయినా ఎక్స్ట్రా దొరుకుతుంది అనేసి ఆ ఆలోచనతో మేము లాస్ట్లో వెళ్ళామన్నమాట. సో యా అందరూ లోపలికి వెళ్ళేసి ఫోటోగ్రాఫ్ అండ్ ఆల్సో వీడియో తీసుకోవడం అండ్ ఆల్సో ఆటోగ్రాఫ్ అండ్ పుష్ప గెస్చర్స్ ఉంటాయి కదా, ఇలా తగ్గేదేలే అలాంటి డైలాగ్స్. సో అందరు ఫ్యాన్స్కి పర్సనల్లీ మీట్ అయ్యే ఛాన్స్ అయితే దొరికింది. ఇదైతే చాలా బిగ్ అదేమంటారు అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలా లక్కీ ఫీల్ అవుతున్నా నేనైతే. ఆన్ స్క్రీన్లో ఎంత హ్యాండ్సమ్ ఉన్నారో ఆఫ్ స్క్రీన్లో అయితే ఇంకెక్కువ హ్యాండ్సమ్ అనిపించారు నాకైతే. లిటరల్లీ నేను ఆ క్యాబిన్లో అంటే మేము బయట నుంచి చూడొచ్చు అనమాట. సో 2 hours జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా. సో 2 hours చూస్తూ ఉండిపోయాను. అండ్ ఆల్సో మన జాపనీస్ ఫ్యాన్స్ కూడా అందరూ శారీస్లో పంజాబీ డ్రెస్సెస్లో వచ్చారు. సో దీనివల్ల అంటే ఇండియన్ మూవీస్ ద్వారా మన ట్రెడిషన్ కూడా తెలుస్తుంది అంటే అదర్ కంట్రీస్ వాళ్ళకి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. జాపనీస్ వాళ్ళు కూడా మన శారీస్ వేసుకొని వచ్చారు కలవడానికి. నిజంగా ఎంత అభిమానం ఉంటే ఇలా చేస్తారు కదా. So you look very beautiful in saree. Thank you so much for wearing Indian tradition. So first of all, I just want to ask, like, how do you know Allu Arjun? I know Allu Arjun from DJ and Pushpa 2024-3. Oh, nice. So did you watch Pushpa? Yes, Pushpa 1 and 2. Oh, man. Did you meet Allu Arjun sir? Yes, How do you feel? so handsome. So handsome. So 優しいってね、kindly. Yeah. Yes. I'm happy. So happy. You painted this? Yes. Oh, తను పర్సనల్గా పెయింట్ చేసి మరీ తెచ్చారు అల్లు అర్జున్ సార్. Did you show him? Yes, it was dream time. Yeah, he's so sweet and kind. I can't say that. So did you watch Pushpa? Yes, How many times did you watch? one before night is premiere. Pushpa 1 is second. Yeah. Did you remember any dialogue from Pushpa? Thank you. Arigatou gozaimasu. Thank you. ありがとうございます。 So yeah. トレジャーがでも涙でびしょびしょになってしまう。Thank you so much. పాపం లిటరల్లీ శివర ఏడుస్తుంది అల్లు అర్జున్ సార్ని చూడగానే. తను చాలా పెద్ద ఫ్యాన్ అనుకుంటా. ఫైనల్లీ మేమైతే ఆ రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. సో మేమే లాస్ట్ అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉండే, ఎట్ ద సేమ్ టైం చాలా నర్వస్గా కూడా ఉండే. బికాజ్ ఇలా ఫస్ట్ టైం ఒక స్టార్ని కలవడం అయితే ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను చాలా క్వశ్చన్స్ అడుగుదామని చాలా అనుకున్నాను, చాలా ప్రిపేర్ అయ్యాను. కానీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ముందటికి వెళ్ళిపోగానే ఐ వాజ్ టోటలీ బ్లాంక్ అనమాట. అసలు ఏం మాట్లాడాలో అసలు ఏం గుర్తుకు రాలేదు. సో ఇక సర్లే గో విత్ ద ఫ్లో అని చెప్పేసి ఇక తననైతే కలవడానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో అక్కడ ఇంకొకరికి వేరే వాళ్ళకి ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు, జాపనీస్ వాళ్ళకి. Hello sir, happy Sankranti. Nice to meet you in Japan. Yeah. Hello, Pushpa-san. Thank you. Lovely meeting you. Thank you so much. And thank you so much for bringing such kind of movies globally, especially in Japan. And people are like chala connect అవుతున్నారు Indian movies ki, like RRR and definitely Pushpa gonna be a hit. I know that. And all the best for Pushpa. Thank you. కలిసేసి బయటికి రాగానే అందరి ఫేసెస్లో చాలా సాటిస్ఫైడ్ అండ్ చాలా హ్యాపీగా అనిపించారు. నిజంగా చెప్పాలంటే జాపనీస్ మన తెలుగు మూవీస్కి చాలా కనెక్ట్ అవుతున్నారు. మేము జపాన్లో బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడి నుంచి
నుంచి వచ్చారు అని మమ్మల్ని ఎవరైనా జాపనీస్ క్వశ్చన్ చేస్తే మేము ఇండియన్స్ అనగానే ఫస్ట్ జాపనీస్ నోట్ల నుంచి వచ్చేది బాహుబలి, ఆర్ఆర్ఆర్ కదా, మీ అంటే ఇండియన్ మూవీస్ కదా ఇవి. అండ్ ఆల్సో వాళ్ళు మన కల్చర్ గురించి కూడా చెప్పేస్తున్నారు, అంటే మీరు ఇలా ఉంటారు కదా అనేసి. సో నాకు ఇది చాలా మంచి అనిపిస్తుంది, మూవీస్ త్రూ మన కల్చర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి అదర్ కంట్రీస్లో అని చెప్పేసి. ఎస్పెషల్లీ జపాన్లో అయితే ఇంకెక్కువ కనెక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ పుష్ప 2 కూడా మంచి సక్సెస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నా. సో ఇలాగే చాలా మూవీస్, మన తెలుగు మూవీస్ అన్నీ జపాన్లో రిలీజ్ అవ్వాలి, గ్లోబల్లీ మంచి హిట్ అవ్వాలి అని కూడా నేను అనుకుంటున్నా. సో దట్ మన కల్చర్ ఇంకొంచెం ఎక్స్పోజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా మంది కనెక్ట్ అవుతారు అండ్ మన కల్చర్ ఏంటో కూడా గ్లోబల్లీ తెలుస్తుంది. నెక్స్ట్ మేము లంచ్ చేయడానికి అయితే రెస్టారెంట్కి వచ్చాము. సో మాకైతే చాలా ఆకలిగా ఉండే, ఆల్మోస్ట్ 1:30 అలా అవుతుంది. నువ్వు ఎవరిని కలిసినావు? నువ్వు అక్కడ ఎవరిని కలిసినావు? అక్కడ ఎవరిని కలిసినావు? ఎవరిని కలిసినావు? పుష్ప. బన్నీ అను, బన్నీ సార్. చిన్నోడే బన్నీ సార్ అంటే మూవీ చూసాడు, అందులో యాక్టింగ్ అంటే ఆ డాన్స్ అవన్నీ చూసిండు, ఆ పాట కూడా పాడతాడు. కానీ ఎంతైనా అంటే దాంట్లో కాస్ట్యూమ్లో మొత్తం ఆ పుష్ప గెటప్ అంతా వేరు, ఇప్పుడు రియల్గా వేరు కదా. మొత్తం చాలా డ్రాస్టిక్ చేంజ్ అది. మూవీలో డిఫరెంట్గా ఉంటాడు, రియల్గా డిఫరెంట్. నీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ యువర్ ఫీలింగ్? మస్త్ హ్యాపీ అనిపించింది. ఇంకా రష్మిక కూడా అంత బాగుంది. సో లైక్ యాజ్ ఆఫ్ నౌ అయితే అల్లు అర్జున్ సార్ని కనుక మస్తు అనిపించింది. చాలా ఎగ్జైటెడ్, ఇంత దగ్గర నుంచి ఇంత క్లోజ్గా అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 2 minutes టైం స్పెండ్ చేశాము. చాలా మంచిగా అనిపిస్తుంది. జపాన్లో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రెస్టారెంట్స్ లంచ్ టైంలో వెళ్తే మాత్రం వాళ్ళు ఒక ఫిక్స్డ్ మెనూ పెడతారు. ఆ మెనూలో 3 sets ఉంటాయి, అంటే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అని చిన్న వేరియేషన్స్తో ఉంటాయి అవి కూడా. ఆ ఒక్క సెట్లో అయితే ఇలా రోటీ, 2 curries అండ్ కొంచెం రైస్ అలా ఇస్తారు. సో అవే ఆర్డర్ చేసుకోవాలి. ఇలా సపరేట్గా స్టార్టర్, సపరేట్గా కర్రీ, సపరేట్గా సూప్ అలా ఏం సూపర్. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.